السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على رسول الكريم أما بعد. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. شهر رمضان الذي أنزل فيه القرآن رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما. నా ధార్మిక సోదరులారా సోదరీమణులారా, అల్హమ్దులిల్లా శుభప్రద రంజాన్ నెల, పుణ్యాల వసంతమైన పవిత్రమైన నెల రమదాను నెల మనకు అతి సమీపంలో ఉంది. కనుక ఆ రంజాన్ నెల గురించి, ఉపవాసాల గురించి ఇన్షాల్లా మనము ఎపిసోడ్ల వారీగా తెలుసుకుందాము. ఈరోజు మనము రంజాన్ను రంజాన్ అని ఎందుకు అంటారు అనే విషయం గురించి ఇన్షాల్లా తెలుసుకుందాం. నా ధార్మిక మిత్రులారా, రంజాన్ను రంజాన్ అని ఎందుకు అంటారో మీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి. రంజాన్ అనే పదం అరబీ పదం. ఇది రమదా అనే ధాతువు నుండి వచ్చింది. రమదా అనగా సూర్యుని వేడి తీవ్రత వల్ల రాళ్ళు, ఇసుక మొదలైనవి వేడిగా అయిపోతాయి. ఈ నెల పాపాలను కాల్చివేసేస్తుంది. ఏ విధంగానైతే సూర్యుని వేడి భూమిని కాల్చివేస్తుందో. దీని యొక్క రెండో అర్థం, రంజాన్ యొక్క మరో అర్థం దహించడం, కాల్చడం. దీని గురించి హదీసులో ఇలా ఉంది: సలాతుల్ అవ్వాబీన హీన తరమదుల్ ఫిసాల్. అవ్వాబీన్ నమాజ్ సమయం ఒంటె పిల్లల యొక్క పాదాలు ఎండ తీవ్రత మరియు వేడి వల్ల కాలిపోవడంతో ప్రారంభమవుతుంది. ఇక్కడ చూడండి నా ధార్మిక మిత్రులారా, అరబ్బీలో తరమదు అనే పదం వచ్చింది. అంటే రంజాన్ యొక్క ధాతు ఇక్కడ రావడం జరిగింది. అంటే రూట్ వర్డ్ వచ్చింది తరమదు, అంటే కాలిపోవడం. అనగా రంజాన్ను రంజాన్ అని అందుకే అంటారు, ఎందుకంటే ఈ నెలలో ఉపవాసుల యొక్క పాపాలు పుణ్యాల ద్వారా కాల్చివేయబడతాయి. ఏ విధంగానైతే అగ్ని కట్టెలను కాల్చివేస్తుందో, దహించివేస్తుందో, అదేవిధంగా ఒక విశ్వాసి యొక్క పాపాలను పుణ్యాలు సత్కార్యాలు కాల్చివేస్తాయి, దహించివేస్తాయి. నా ధార్మిక మిత్రులారా, కనుక మనం ఈ నెలలో అత్యధికంగా సత్కార్యాలు, పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, ఖురాన్ యొక్క పారాయణము, ఉపవాసాలు, సదఖాలు, మరదేవిధంగా ఒకరిని క్షమించడము, సహనము వంటి ఎన్నో సత్కార్యాలను మనం చేసుకుంటూ మనం గనక జీవితం గడిపినట్లయితే ఈ రంజాన్ నెలలో ఎన్నైతే మన ద్వారా పాపకార్యాలు జరిగాయో అవన్నీ కూడా కాలిపోతాయి, మన కర్మల పత్రాలలో నుండి తొలగిపోతాయి ఇన్షాల్లా. నా ధార్మిక మిత్రులారా, ఇస్లామియా పరిభాషలో రంజాన్ యొక్క అర్థం, రంజాన్ ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం ఇది 9వ నెల. ప్రతి బుద్ధి కలవాడు, ఆకిల్, పరిపక్వత కలవాడు, బాలిగ్ మరియు ముఖల్లఫ్ అయిన ముస్లింపై ఈ నెల మొత్తం ఉపవాసం ఉండడం విధిగా ఉంది. ఎందుకనంటే అల్లా ఈ యొక్క నెలలో 30 రోజులు విధిగా ఉపవాసాలు ఉంచడం జరిగింది. కనుక ఈ ఉపవాసాలను బుద్ధి గలవాడు, మరదేవిధంగా పరిపక్వత బాలిగ్ అయిన వాడు, ముఖల్లఫ్ అయిన ముస్లింపై ఈ నెల మొత్తం ఉపవాసం ఉండడం తప్పనిసరి. కనుక మనందరికీ అల్లా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక, రంజాన్ నెలను పొందే అవకాశాన్ని కూడా అల్లా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.